వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అన్ని జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు, అదేవిధంగా నియోజకవర్గ సమన్వయకర్తలకు, గౌరవ ఎమ్మెల్యేలకు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలకు, నా తోటి ఎంపీ గురుమూర్తి గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను సవినయంగా. ముఖ్యంగా క్లుప్తంగా 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఏళ్ల తరబడి దశాబ్దాల పాటు గ్రేటర్ రాయలసీమ జిల్లాలు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొన్నాయి. 2004లో మనందరి ప్రియతమ నాయకుడు, సీమ గుండె నుంచి ఉద్భవించిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 సంవత్సరంలో ఆయన శంకుస్థాపనలకు మాత్రమే అప్పట్లో గతంలో పరిమితమైనటువంటి హంద్రీ నీవా సుజల స్రవంతి కావచ్చు, గాలేరు నగరి సుజల స్రవంతి కావచ్చు, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా శరవేగంగా పనులు ముందుకు తీసుకెళ్లి పూర్తి చేసే కార్యక్రమం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. అన్నిటికంటే గొప్పగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పటి వరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కేవలం 11,000 క్యూసెక్కులు మాత్రమే ఉండేది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్కులు ఉంటే బనకచెర్ల దగ్గరికి వచ్చే కొద్దీ మరి కేసీ కెనాల్కు నీరు ఇచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో అది 3